ఇప్పుడైతే గుడ్డు పన్నీర్ కర్రీ చేసుకున్నామండి. చూడండి ఎంత బాగా వచ్చింది అనమాట. చూడండి సేమ్ పన్నీర్ లాగే ఉంది కదా, సూపర్ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి గుడ్డు పన్నీర్ కర్రీ. ఇప్పుడైతే ప్రాసెస్లో పోతామండి. ఫస్ట్ ఒక డేక్షాలకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా దాంట్లోకి ఉప్పు బాగా అంతా వేసుకొని కలిపెట్టుకోవాలి. ఉప్పు నూనె పులి పెట్టుకొని గుడ్లు పగులు కొట్టుకొని వేసుకోవాలండి అన్నీ. నేనైతే 8 గుడ్లు తీసుకున్నాను. మీకు ఎన్ని తగ్గట్టు అన్ని వేసుకోండి. నానైతే 8 సరిపోతాయి. మాకే 2 లాగా తీసుకున్నాను అనమాట. మేమైతే 4 ఉన్నాము ఇంట్లో. 2 లాగా 8 తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నన్నా తీసుకోవచ్చు అనమాట. మనకి ఇంట్లో సరిపోతుంది అట్లా. ఇట్లా అన్నీ 8 గుడ్లు వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి దాన్ని. ప్లీజ్ అండి పెద్ద వీడియోలు కానీ ఎంకరేజ్ చేయండి. చాలా వెనక్కి పడి ఉన్నాను. మీ సపోర్ట్ కావాలా నాకు. లైవ్ కానీ పెడుతున్నానండి, లైవ్ చూడండి. షార్ట్ వీడియోస్ చూస్తున్నాను, షార్ట్ వీడియోస్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. చూడండి 8 గుడ్లు తీసుకున్నాను నేనైతే. ఇట్లా బాగా కలిపెట్టుకోవాలా. ఫస్ట్ చూస్తే కానీ పన్నీరే అనుకుంటారనమాట. అంత బాగా పన్నీర్ లాగే వచ్చినాయి పీసులు అంతా. ఇట్లా బాగా కలిపెట్టుకోవాలండి. బాగా కలిపెట్టుకొని కుక్కర్లో ఎక్కేసుకోవాలా. ఇట్లా ఈరోజు మంగళవారం మీరేం చేశారో కామెంట్ చేయండి. ఇట్లా కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలా. లేకపోతే ఇడ్లీ కుక్కర్లో కానీ ఆవిరి పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కో దాంట్లో గుడ్డు వేసి కానీ అట్లా కానీ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నాను కుక్కర్లోకి వేసి ఒక విజిల్ పెట్టండి. లేకపోతే ముందునే చూసుకొని వేసుకోండి. ఆవిరి పెడితే కానీ మధ్యలో చూసుకోవచ్చు. కుక్కర్ మూత అయితే కానీ పెట్టుకునేకి రాదు. నాకు అందాజు తెలుసు కాబట్టి నేను పెట్టినాను. మీరైతే కానీ ఆవిరి కుడికి పెట్టుకోండి. ఫస్ట్ కుక్కర్లో నీళ్ళు వేసుకొని ఒక గిన్నె ఒకటి ఏదైనా గిన్నె పెట్టుకొని దాని మీద గుడ్డు వేసి పెట్టండి. నేను అట్లా టమోటాలు కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఉల్లిపాయలు వేయడం లేదు. ఉల్లిపాయలు వేస్తే బాగుంటుందండి అని నానైతే తినను కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీ ఇష్టం, అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. 2 స్పూన్లు ఆయిల్ వేసి మధ్యలో మా పాప డిస్టర్బ్ చేస్తుందండి. నువ్వులు కాజు వేయించుకుంటున్నాను నేను ఇలా. ఇదే టేస్ట్ వస్తాయన్నమాట. నువ్వులు కాజు బాదం పప్పు కానీ వేసుకోవచ్చు, మన ఇష్టం ఉంటే. పెరుగు వేసుకోవచ్చు. నాతో లేవు కాబట్టి నేను వేసుకోలేదన్నమాట. బాదం పప్పు ఒక 5 వేసినాను. జీడిపప్పు వేసినాను ఒక 5. తర్వాత జీలకర్ర ఆవాలు టమాటాలు వేసినానండి. పోపు దినుసులు వేసేసి, పోపు దినుసులు అంటే అన్నీ వస్తాయి. జీలకర్ర ఆవాలు అయితే 2 వస్తాయి కదా, అందుకు పోపు దినుసులు అంటున్నాను. మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు. కొబ్బరి, అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు. నేను ఎల్లిపాయలు దాంట్లోకి వేసేసినాను, కనపడలేదు మీకు వీడియోలో. ఎల్లిపాయలు అన్నీ వేసుకొని నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ పెట్టుకోవాలా. గ్రేవీ ఎక్కువ రావాలా. నాకు గ్రేవీ కన్నా ఇదే గుడ్డ ఎక్కువ అయిపోయింది అనమాట. గ్రేవీ వస్తే బాగా పన్నీర్ కర్రీ సూపర్, పన్నీర్ కర్రీ సూపర్ వస్తుంది. దీంట్లో పాలకూర పేస్ట్ కానీ వేసుకోవచ్చు అండి, మన ఇష్టం అనమాట. మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను అనమాట. మనకు అన్నీ వేసి ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది కానీ ఇట్లా కానీ టేస్టీగా ఉంది. కానీ ఇంకా బాగుండాలంటే పెరుగు అన్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. నాకు పెరుగు లేదనమాట. ఇలా బాగా పేస్ట్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. పసుపు, ఉప్పు ఆల్రెడీ గుడ్డులోకి వేసినాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోండి. అట్లా కలుపుకొని మళ్ళీ కారం వేసేసుకోండి.
1 స్పూన్ కారం అండి, మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కారము. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఒక్కరు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. 8 గుడ్లకి ఒక 2 స్పూన్లన్నీ వేస్తే బాగుంటుంది. మా ఇంట్లో కారం తక్కువ తింటున్నారు అనమాట. ఎండాకాలం కదా, ఇప్పుడు వస్తుంది కదా, ఎండలు ఎక్కువైనాయి అప్పుడే, అందుకని తక్కువే వేస్తున్నాను నేను. ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఇంకా ఎగ్ కానీ చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో కొంచెం లావు కట్ చేసుకున్నాను. ఎగ్ చూసుకున్నామండి ఇప్పుడు ఉడికిందో లేదని. ఉడికింది చూడండి, కేక్ లాగా ఉంది కదా ఇది. ఇప్పుడు పీసులు కట్ చేసుకోవాలి, చిన్న పీసులు. బ్రెడ్ ముక్కలాగా ఉన్నాయి కదా, కానీ సూపర్ వచ్చిందండి. ఆవిరి మీద అయితే ఇంకా బాగా నీట్గా వస్తుంది. నేను కుక్కర్లో డైరెక్ట్ పెట్టినాను, కొంచెం అతుక్కుపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, సేమ్ పన్నీర్ ముక్కల్లాగే ఉన్నాయి కదా. దాంట్లోకి వేసుకొని బాగా కలిపెట్టుకోండి. ఇంకా ప్లీజ్ అండి మా వీడియోస్ ఎంకరేజ్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికన్నా గంట సింబల్ కొట్టుకోండి. మీకు ఫస్ట్ వీడియో నన్ను పెడితేనే వచ్చేస్తుంది అనమాట. ఏమనుకోద్దండి, నేను నా డబ్బింగ్ బాగాలేకపోతే నాకు సరిగ్గా మాట్లాడేకి రాదనమాట. వాయిస్ కానీ అలా ఉంటుంది. నా వాయిస్ నేనే ఒక్కసారి వినను కానీ నన్ను ఎట్లా అనిపిస్తుంది అనమాట నాకు. ఇట్లా బాగా కలిపెట్టుకోండి. చూడండి సేమ్ పన్నీర్ కర్రీ లాగా ఉంది కదా, సూపర్ ఉంటుంది. సూపర్ ఉంది అనమాట. నేనైతే టేస్ట్ చేసుకుంటే తిన్నాను. చూడండి సూపర్ వచ్చింది. కొంచెం అన్నం ఉంటే నేను పెట్టేసుకుని కొంచెం టేస్ట్ చూద్దామని పెట్టుకున్నాను. సూపర్ వచ్చిందండి. కొంచెం లాస్ట్ ధనియాల పౌడర్ కొంచెం వేసుకున్నాను. మా పాప తింటుంది, డబ్బింగ్ టైంలోనే సూపర్ ఉందని చెప్తుంది అనమాట. మధ్యలో తింటుంది మా పాప, సూపర్ ఉందని చెప్తుంది. ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు మాత్రం ట్రై చేయండి. మీరు కూడా సూపర్ అని కామెంట్స్ పెట్టారు. చూడండి ఎంత బాగుంది కదా. కోడిగుడ్డు పన్నీర్ కర్రీ అంటే పన్నీర్ లాగే ఉంది కదా. చూడండి నేనైతే టేస్ట్ చేసినాను అనమాట, సూపర్ వచ్చింది. మరీ చెప్తున్నానండి, మా పెద్ద వీడియోలుగా ఎంకరేజ్ చేయండి. సూపర్ బాగా మంచి వీడియోస్ చేస్తాను. మేము ఎన్నిసార్లు అడగదా అనుకోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.